ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన కేటీఆర్ కవితకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అధికారం పోగానే ఆస్తి పోయినట్లు, వాళ్లు మాత్రమే పాలించడానికి పుట్టినట్లు, మిగిలిన వారికి రాజకీయాలతో సంబంధం లేనట్లు, కొంతమంది ఆగమాగమైపోతున్నారని ఎద్దేవా చేశారు. మేం భూపుత్రులం అంటున్న కేటీఆర్ కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో అసలు ఈ గడ్డపైనే లేరు అంటూ స్పష్టం చేశారు. 10 ఏళ్ల అధికారంలో పైసలు బాగా సంపాదించి అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆస్తి పోయినట్టు, వాళ్ళు మాత్రమే పాలించేందుకు పుట్టినట్టు, మిగతాళ్ళకి ఎవరికి రాజకీయాలతో సంబంధం లేనట్టు, అమెరికాలో చదువుకొని బాత్రూమ్లు కడుక్కొని రాగానే మొత్తం నాకే తెలుసు అన్నట్టు, మిగతా అంతేదో భూమి పుత్రులని ఇంకోటి కొత్త కొత్త పదాలు రాసిచ్చిన పదాలు బాగా వస్తా ఉన్నాయి. 2001లో మేమంతా జై తెలంగాణ అన్నాం. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యానికి సున్నమేసి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు ఏప్రిల్ 27, 2001. ఆ రోజు కేటీఆర్ అంటాడు ఈ గడ్డ మీద లేడు. ఎట్లొస్తాడు పవన్ కళ్యాణ్ అడిగినా మా చెల్లె కూడా లేదు. వీళ్ళంతా 2007లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా సెకండ్ గ్రేడ్ వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఉద్యమం బలపడుతుంది, తెలంగాణ వస్తుంది, మన ఆయన ఏదో 4 సంపాదిస్తుండ్రు రాళ్ళు, అలా 2 రాళ్ళు వెనకేసుకుందామని 5 ఏళ్ళు ఎదురు చూసి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, భూమి పుత్రులట. అంటే ఏందన్నా, ఏంది ఉంటున్నా అట్లంటే చాలా మంది ఆంధ్రలో హైదరాబాద్లో ఉంటారు. పుట్టిన వాళ్ళంతా భూమి పుత్రులు అంటే ఆడికెళ్ళి వస్తుంది పంచాయతీ. అందుకని మీడియా మేము చెప్తే రాస్తుందని, సగం యూట్యూబ్ ఛానళ్ళని మేమే నడిపిస్తున్నామని, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పైసలు బాగా సంపాదించుకున్నామని, మేము చెప్పిందే వేదం అనేటువంటి రీతి లోపల అహంకారపూరితంగా మాట్లాడేటువంటి కొంతమంది గౌరవ శాసనసభ్యులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. అధికారం పోగానే